ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప మాటను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని ఆ మాటను మనం అక్కడ చూస్తాం. ఆయనను ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట. మనము దీని గురించి ధ్యానించే ముందు దేవుడు మన ఎడల ఎంత ప్రేమను కనబరుస్తున్నాడో మనము తెలుసుకున్న తర్వాత ఈ యొక్క మాటలను మనం ధ్యానిద్దాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ప్రస్తుత రోజుల్లో ఇంటి నుండి ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం మరలా తిరిగి వస్తామో లేదో అనే పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎన్నో ప్రకృతి విలయాలను మనం చూస్తున్నాం. ఎన్నో భూకంపాలను మనం చూస్తున్నాం. ఎన్నో తుఫానులను మనం చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాలను మనం చూస్తున్నాం. వాటన్నిటి నుండి మనలను తప్పించి, మనలను సురక్షితంగా ఉంచి, ఆయన యొక్క నీడలో భద్రపరిచి, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలిగించిన దేవుడు. ఆయన మన ఎడల కనబరుస్తున్న ప్రేమను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలందరినీ కూడా పాపంలోనికి పోకుండా, సాతాను చేతిలో మనం పడిపోకుండా, నిత్యాగ్నికి మనము లోనవ్వకుండా, దానిలో పడవేయబడకుండా, నరకంలోనికి మనం ప్రవేశించకుండా ఉండడం కోసం పరలోకంలో తన మహిమను విడిచి మన కోసం వచ్చి, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన తనకు తానుగా రిక్తునిగా చేసుకుని సిలువ మీద కార్చిన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి, సాతాను చేతిలోనికి, నిత్యాగ్నిలోనికి, నరకంలోనికి పోకుండా మనలను కాపాడిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు. ఇంత గొప్ప ప్రేమ చూపుతున్న దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా? ఈ రోజుల్లో చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తారు, కానీ అది క్రియల రూపంలో కనబరుస్తున్నామా? అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఎప్పుడన్నా దీని గురించి నీవు ఆలోచించావా? అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో నీకు తెలుసా? 1 యోహాను పత్రికలో ఉంటుంది, మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ప్రేమించుట అని. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను నువ్వు ఎప్పుడైతే విలువనిచ్చి, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటల ప్రకారం నీవు నడుచుకుంటావో, నీవు ప్రవర్తిస్తావో, అదే దేవుని నీవు ప్రేమించుట. మనము మాటలు చెప్తాం, కానీ క్రియల రూపంలో దాన్ని కనబరుస్తున్నామా లేదా అన్నది చాలా నిబద్ధతతో మనం చూసుకుంటూ ఉండాలి. మాట ఇచ్చేయడం, మాట వదిలేయడం చాలా సులభం, కానీ క్రియల రూపంలో దాన్ని పాటించడం చాలా కష్టం. ఎన్నో శోధనలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ప్రతికూల పరిస్థితులను నీవు దాటుకుని ప్రవర్తించాలి. దేవుని బిడ్డలుగా మనకు దేవుని మాట వినడం పెద్ద కష్టతరమేం కాదు, అది చాలా సులభం. నీవు దేవుని యొక్క మాట విన్నప్పుడు కానీ, దాని ప్రకారం నీవు నడుచుకుంటున్నప్పుడు కానీ, నీవు ప్రతి శోధనను, ప్రతి తుఫానును, ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యను నీవు ఎదుర్కోగలవు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు నీవు విలువనివ్వకుండా ఉంటే నీవు ఏ శోధనను, ఏ ఇబ్బందిని, ఏ సమస్యను నీవు జయించలేవు. నీవెప్పుడైతే ఆయన మాటకు విలువనిచ్చి, ఆయన ఆజ్ఞల చొప్పున నీవు నడుచుకుంటావో, నీవు దేవుణ్ణి నిజముగా ప్రేమిస్తున్నట్టు. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టడండి, హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం ఏదైతే అంటున్నామో, ఏదైతే మాటలు వదులుతున్నామో, ఏదైతే దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నామో, ఈ బయటకు వచ్చే మాటలు ఎప్పుడు కూడా దేవుడు లక్ష్య పెట్టడు. నీ హృదయంనే దేవుడు లక్ష్య పెడతాడు. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవు దేవుని సన్నిధిలో అంటున్నప్పుడు, నీవు ప్రేమిస్తున్నావో లేదో నీ హృదయం దేవునికి చెప్తాది కదా. బయటకు మాత్రం దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి హృదయంలో దేవునికి విరుద్ధంగా, దేవుని మాటకు విలువనివ్వకుండా, దేవుని ఆజ్ఞలు నీవు పాటించకుండా దేవుని ఏ విధంగా ప్రేమించగలుగుతావు? అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఎంతవరకు దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సన్నిధిలో దేవా నిన్ను ప్రేమించడం అని చెప్పడం అని ఎప్పటివరకు అనుకున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించడం అని అంటే దేవుని యొక్క మాటకు విలువనిచ్చి, ఆయన ఆజ్ఞల చొప్పున ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో, అదే నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించడం. ఆయనను ప్రేమించేవారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావలి వారు రాత్రంతా కూడా కావలి కాస్తూ వారు దేనికోసం ఎదురు చూస్తారండి? ఉదయించే సూర్యుని కోసమే కదా. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు ఉదయించే సూర్యునిలా దేవుడు తయారు చేయబోతున్నాడు నిన్ను. ఎలా అంటే, నీవు దేవుని నిజముగా ప్రేమిస్తే ఒక గొప్ప వెలుగుగా, నీ ద్వారా అనేకమైన అన్యజనులు దేవుని మార్గంలోనికి నడిచే విధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఇది ఎంత గొప్ప ధన్యత అండి.
ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఇప్పటి వరకు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో మనము దేవుని సన్నిధిలో దేవా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేయడమని అనుకుంటున్నారేమో. కానీ ఒక విషయం, ఒక సత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవడం అని ఈరోజు నీవు గ్రహించగలిగితే, దాని ప్రకారం నీవు ప్రవర్తించగలిగితే, ఆయన ఆజ్ఞల చొప్పున నీవు నడుచుకోగలిగితే ఒక ప్రకాశించే వెలుగుగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుని ప్రేమ తెలియని ఎంతోమందిని, చీకటి కార్యాల్లో బ్రతుకుతున్న ఎంతోమందిని, పాపపు అంధకారంలో చిక్కబడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా నీ ద్వారా దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తాడు. వారిని నీవు ప్రభు మార్గంలో నడిపించగలుగుతావు. మోషే గారు కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నాడు. కాబట్టే ఒక సూర్యుని వలె ఒక వెలుగుగా మోషేని ఎంచుకుని కొన్ని లక్షల మందిని దాస్యపు గృహమైన ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషేని ఒక వెలుగుగా దేవుడు వాడుకొని చీకటిలో నుండి వెలుగునకు కొన్ని లక్షల మందిని దేవుడు నడిపించగలిగాడు. మరి ఈరోజు కూడా దేవుడు నీ యందు కలిగి ఉన్న ప్రణాళికను నువ్వు గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ప్రణాళికకు దగ్గరగా నీవు రీచ్ అవ్వగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప వెలుగుగా బలముతో ఉదయించు సూర్యుని వలె దేవుడు నిన్ను చేస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.